ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్న పోసానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే సమయం దగ్గర పడినట్లుగా కనిపిస్తుంది. ఇటీవల కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ పైన ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆయనపై సిఐడి కేసు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడం వేరు, సిఐడి కేసు నమోదు చేయడం వేరు. పోసాని కృష్ణమురళి తనను పోలీసులు అరెస్ట్ చేస్తే ఇంకా రచ్చ చేయవచ్చన్న ఉద్దేశంతో పాలకులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఎవరు ఏమి అనకముందే నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన నటనలో రాటు తేలిపోయారు. కానీ ఇప్పటికే లోకేష్ ప్రైవేట్ కేసు పెట్టారు. కోర్టు ఆదేశాలతో రాజమండ్రిలో ఓ కేసు నమోదైంది. అయితే ఇవన్నీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కాక ముందే అన్నారు. ఇప్పుడు వారిద్దరూ పదవుల్లోకి వచ్చిన తర్వాత కూడా అన్నారు. అంటే ఆయనను ఇక క్షమించే అవకాశం ఉండదు. ఇలా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేసే వారిపై న్యాయ వ్యవస్థలు కూడా ఏమాత్రం జాలి చూపడం లేదు. ఆర్జీవీకి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి కూడా నిరాకరించారు. వాక్ స్వేచ్ఛ అంటే ఇతర కుటుంబంలోని మహిళలకు, కుటుంబాలకు రంకులు అంటగట్టడం కాదని, అందరికీ సందేశం ఇచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోసానికి కూడా అలాంటి ట్రీట్మెంట్ రెడీ అవుతుందని అనుకోవచ్చు.